మనం నిన్న డిస్కస్ చేసాం కదా క్లబ్స్ కోడాన్ కోఎఫిషియంట్ ఫర్ J1 ఈజ్ గోస్ టు 1 అండ్ J2 ఈజ్ గోస్ టు హాఫ్. సో అది ఒకసారి రివైజ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్కపుల్డ్ ఫామ్లో ఇన్ని ఈక్వేషన్స్ వస్తాయి. m1 m2 వాల్యూస్కి జై అనే వేవ్ ఫంక్షన్ m1 m2 విత్ రెస్పెక్ట్ ఆఫ్ m1 m2 ఫామ్లో ఉంటుంది. అండ్ j, m ఫార్మాట్లో ఉంటుంది. అండ్ జే వాల్యూస్ కనుక్కున్నాము L+S L-S యూస్ చేసుకొని. అండ్ ఇక్కడ ఈ ఈక్వేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ డిజైన్ చేసాం. సో j, ఇది మెయిన్ ఈ ఈక్వేషన్ నుంచే మనకు అన్నీ వచ్చేది. ఈ ఈక్వేషన్ మీదనే మొత్తం డిపెండ్ అయ్యేది. సో ఈ ఈక్వేషన్లో j, ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ m1 m2 బ్రా m1 m2 jm ket xi of m1 m2. సో ఇది అన్కపుల్డ్ ఫామ్, అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్కి సపరేట్గా సెకండ్ ఎలక్ట్రాన్కి సపరేట్గా ఉంది. సో ఇలా ఉన్న ఫామ్ని మనము j, కపుల్డ్ ఫామ్ ఎల్ఎస్ కప్లింగ్ జేజే కప్లింగ్ లాగా కపుల్ చేసి కన్వర్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్. ఇదే మా మెయిన్ ఈక్వేషన్ గుర్తుండాల్సింది. సో jz ఈజ్ గోస్ టు j1z ప్లస్ j2z. సో ఇది ఆపరేట్ చేపిస్తాము ఇటువైపు. సో రిగార్డింగ్ దట్ ఐగన్ వాల్యూస్ మనకి ఈక్వేషన్స్ వస్తాయి. ఇవన్నీ నేను చూసాము. సో వాళ్ళ నుంచి m వాల్యూ ఇలా వస్తుంది. అండ్ m వాల్యూ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు? m1 వాల్యూ వచ్చి j1, m1 ఈజ్ గోస్ టు j1 అండ్ m2 ఈజ్ గోస్ టు j2. అవే హైయెస్ట్ పాసిబుల్ వాల్యూస్. m1 యొక్క హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏమంటే j1 అండ్ j2. So for a given L value, the maximum value of M is nothing but L. M వాల్యూ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ఎల్కి ఈక్వల్ అవుతుందో. అంటే ఎల్ వాల్యూ ఫర్ ఎ గివెన్ ఎల్ వాల్యూకి ఎం వాల్యూస్ ఎలా వస్తాయి మనకు? -L2 + L కదా వచ్చేది. సో ఇది హైయెస్ట్ వాల్యూస్. యూజింగ్ నార్మలైజేషన్ కండిషన్ వి రైట్. సో నెక్స్ట్ వచ్చి నార్మలైజేషన్ కండిషన్ యూస్ చేసి రాస్తాము అన్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ xi dτ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అది యూస్ చేసి నార్మలైజేషన్ కండిషన్ యూస్ చేసి ఇలా వస్తుంది మనకు. సో ఒక క్లబ్స్ కోడాన్ కోఎఫిషియంట్ ఇలా స్టార్టింగ్లోనే మనకు 1 వచ్చేస్తుంది. సో అలాగే మిగతా వాటిని కనుక్కుంటాం. మిగతా వాటిని ఎలా కనుక్కుంటామంటే ఈ j- ఆపరేట్ చేపిస్తాం ప్రతి ఈక్వేషన్లో. సో ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది మీకు. సో మీకు ఈ ఈక్వేషన్ వచ్చింది. అక్కడ of 3/2, 3/2 అండ్ xi of 1, 1/2 అని. సో ఈ ఈక్వేషన్ మీద j- అనేది ఆపరేట్ చేపిస్తాం. j- is nothing but j1- plus j2-. where the eigen values of j- is √j plus m into j- m plus 1. సో దానికి తగిన ఈ ఐగన్ వాల్యూస్ అన్ని డిరైవ్ చేసాం. మెయిన్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఈ j- యొక్క ఐగన్ వాల్యూ j plus j plus m into j- m plus 1. సో ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాలిక్యులేషన్ నిన్నంతా డిస్కస్ చేసాం. సో మనకి 1/1 క్లబ్స్ కోడాన్ కోఎఫిషియంట్స్ వచ్చాయి నిన్న. సో ఎంతవరకు డిస్కస్ చేసామంటే సో అలాగే ఆపరేట్ చేసుకుంటా పోతాం j- ఆపరేటర్ని ఆపరేట్ చేస్తాం. j- ఎందుకు యూస్ చేస్తామంటే చెప్పాం కదా నిన్న, హయ్యెస్ట్ పాసిబుల్ వాల్యూ నుంచి స్టార్ట్ చేసాం. j- ఆపరేట్ చేస్తే m నుంచి m-1కి రెడ్యూస్ చేసేస్తుంది. సో బై 1 రెడ్యూస్ చేసేస్తుంది కాబట్టి j- ఆపరేటర్ యూస్ చేస్తాం. సో ఇంతవరకు అలాగే వచ్చిన ఈక్వేషన్స్ని ఇది ఒక ఈక్వేషన్. వచ్చిన ప్రతి ఈక్వేషన్కి j- ఆపరేట్ చేసుకుంటా పోతాం. j1- j2-. సో ఫైనల్గా ఇంతవరకు నిన్న డిస్కస్ చేసాం j- తో ఆపరేట్ చేసి. సో ఇప్పుడు వచ్చి క్లియర్గా రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చి కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఆర్థోనార్మల్ లీనియర్ కాంబినేషన్ డిక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ j by. సో నెక్స్ట్ వచ్చి కొన్ని కనుక్కున్నామ్మా.
కొన్ని వాల్యూస్ కనుక్కున్నాం మనము క్లెబ్ష్ కోడ్రాన్ కోఎఫిషియెంట్స్, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా ఒక టూ టూ త్రీ వాల్యూస్ ఉన్నాయి. సో అది ఎలా కనుక్కుంటామంటే నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇవన్నీ జే మైనస్తో ఆపరేట్ చేసి ఇంతవరకు కనుక్కున్నాం. జే మైనస్ ఆపరేటర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు వైపులా ఆపరేట్ చేసి కనుక్కున్నాం ఇంతవరకు. ఇప్పుడు వచ్చి కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఆర్థోనార్మల్ లీనియర్ కాంబినేషన్ డిక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ జే బై 1, ద ఆర్థోనార్మల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఈక్వేషన్ 8 is. సో orthonormal linear combination decreases value of j by 1. సో ఆర్థోనార్మల్ లీనియర్ కాంబినేషన్ అంటున్నారు. సో ఇప్పుడు మీకు ఆర్థోనార్మలైజేషన్ కండిషన్ నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసామా ఇది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ xi xj స్టార్ d tau ఈక్వల్స్ టు, సో integration of xi xj star d tau equals to సో ఇంటిగ్రేషన్ ఆఫ్ xi xj star d tau equals to 1. ఇది ఏ కేసు పాసిబుల్ అవుతుంది మనకు, i ఈజ్గోస్ టు j. ఎప్పుడైతే i ఈజ్గోస్ టు j అవుతుందో అప్పుడు ఇది 1 అవుతుంది. when i is not equal to j 0 అయిపోతుంది. సో ఇది, సో ఇక్కడ వీళ్ళు అదే అంటున్నారు, కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఆర్థోనార్మల్ లీనియర్ కాంబినేషన్ డిక్రీసెస్ ద వాల్యూ ఆఫ్ j బై 1, ద ఆర్థోనార్మల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఈక్వేషన్ 8. సో ఒకసారి ఈక్వేషన్ 8 చూస్తాం. సో ఇక్కడ ఈక్వేషన్ 8లో చూడండి, సో ఈక్వేషన్ 8లో ఎలా ఉంది నీకు, 5 of 3/2 half equals square root of 2/3 xi of 0 half 1/√3 xi of 1 minus half. సో ఇలా ఉంది నీకు. సో ఇక్కడ 5 ప్లస్ j ప్లస్లో ఏముంది, 3/2 ఉంది, m ప్లస్లో హాఫ్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఆర్థోనార్మల్ లీనియర్ కాంబినేషన్ డిక్రీసెస్ ద వాల్యూ ఆఫ్ j బై 1. j వాల్యూని బై 1 డిక్రీస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ j వాల్యూ 3/2 ఉంది, బై 1 రెడ్యూస్ అయితే ఏమొస్తుంది మనకు, హాఫ్ వస్తుంది. సో ఇక్కడ హాఫే వచ్చింది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ యొక్క కాంజుగేట్ ఈ ఫంక్షన్తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు 0 వచ్చేయాలమ్మా. ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ చూపించాను కదా. సో బేస్డ్ ఆన్ దిస్ కండిషన్, ఆర్థోనార్మలైజేషన్ కండిషన్, ఈ వాల్యూ అనేది మనకు 0 వచ్చేయాలి ఇక్కడ. ఎప్పుడైతే i ఈజ్ నాట్ ఈక్వల్ టు j, సారీ ఇక్కడ వెన్ i ఈజ్ నాట్ ఈక్వల్ టు j, i నాట్ ఈక్వల్ టు j అయితే నీకు ఏమైపోవాలా, 0 అయిపోవాలా. అంటే ఈ వేవ్ ఫంక్షన్ మొత్తాన్ని ఈ వేవ్ ఫంక్షన్తో మల్టిప్లై చేస్తే నీకు 0 వచ్చేయాలి ఇంటిగ్రేషన్ చేస్తే. సో దాని ప్రకారంగా మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఏముంది నీకు, xi of 0 half కోఎఫిషియంట్ √2/3 ఉంది. సో ఇక్కడ -1/√3 అండ్ ఇక్కడ, సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు ఏమొస్తుందంటే, ఒకసారి పక్కన రాసుకుంటాము. సో 5 of half half -1/√3 xi of 0 half plus 2/3 xi of 1 minus half. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి, ఇంకో ఈక్వేషన్లో 5 of 3/2 half ఈక్వల్స్ టు √2/3 xi of 0, అంటే ముందు డిరైవ్ చేసిన ఈక్వేషన్స్ నుంచి ఇంకో రిమైనింగ్ క్లెబ్ష్ కోడ్రాన్ కోఎఫిషియెంట్స్ మనం డిరైవ్ చేయాలి. సో ఏ కండిషన్ యూస్ చేస్తే, ఆర్థో నార్మలైజేషన్ కండిషన్ యూస్ చేసి. మనకి ఇంకా అన్ని వాల్యూస్ రాలేదు. సో ఇది మా ఈక్వేషన్స్ మీకు. సో ఇక్కడ xi ఇంటూ xi స్టార్ మల్టిప్లికేషన్ ఎలానో తెలుసుకోవాలమ్మా. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. xi ఇంటూ xi స్టార్ ఆ కాన్సెప్ట్ మీద వాటి మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ మీద మీకు ఎగ్జామ్స్లో వస్తాయి. సో ఇప్పుడు ఈ వేవ్ ఫంక్షన్ దీన్ని xi స్టార్ అనుకోండి, మల్టిప్లై చేస్తే 0 వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది, ఈ వేవ్ ఫంక్షన్లో j వాల్యూ ఏమో హాఫ్ ఉంది, ఈ వేవ్ ఫంక్షన్లో j వాల్యూ 3/2 ఉంది. అంటే డిఫరెంట్ వేవ్ ఫంక్షన్స్ కదా. వేవ్ ఫంక్షన్స్ డిఫరెంట్ అయితే నీకు ఏం వచ్చేయాలి, వాటి ప్రోడక్ట్ 0 వచ్చేయాలి.
సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 0 వస్తుంది. 0 వచ్చేయాలి. సో ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అదే విధంగా రైట్ హ్యాండ్ సైడ్లో కూడా మనకు మల్టిప్లై చేస్తే 0 వచ్చేయాలమ్మా. రైట్ హ్యాండ్ సైడ్లో కూడా మనకు మల్టిప్లికేషన్ చేస్తే 0 వచ్చేయాలి. ఇప్పుడు జై ఆఫ్ 0 హాఫ్ ఉంది, జై ఆఫ్ 0 హాఫ్ ఉంది. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఈ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా 1 వచ్చేస్తుంది ఈ రెండింటి మల్టిప్లికేషన్. ఇక ఏం మిగులుతుంది మనకు -1/√3 √2/3. సో మనకు ఫైనల్గా -√2/3 × 1/√3 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నెక్స్ట్ ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a + b × c + d 4 టర్మ్స్ రావాలి నీకు. 4 టర్మ్స్ రావాలి. కానీ ఇప్పుడు ఇది దీంతో మల్టిప్లై అయ్యి 1 వస్తుంది. కానీ ఈ వేవ్ ఫంక్షన్ దీంతో మల్టిప్లై అయితే మనకు 1 రాదు, 0 వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ మా క్యాల్కులేషన్లో, ఫార్ములాస్లో కానీ యూజ్ అవుతుంది మీకు. సో ఎప్పుడైతే రెండు వేవ్ ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయో 0 వచ్చేస్తుంది. సో ఈ వేవ్ ఫంక్షన్ 0 కాబట్టి ఇంకో టర్మ్ రాదు మనకు. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే కరస్పాండింగ్ వేవ్ ఫంక్షన్స్తోనే మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ జై ఆఫ్ 1, -1 జై ఆఫ్ 1, -1 √2/3 ఉంది. ఇక్కడ 1/√3 ఉంది. సో ఇప్పుడు వీటి రెండింటి ప్రోడక్ట్స్ మనకు 1 వచ్చేస్తుంది. కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చి దీంతో మల్టిప్లై అవ్వదు, అయినా 0 వచ్చేస్తుంది మనకు బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. ఒకవేళ అయినా కాబట్టి మనకు 4 టర్మ్స్ రావాల్సింది, ఓన్లీ 2 టర్మ్స్ వచ్చాయి. సో ఇక్కడ ఫైనల్గా ఎలా ఉంది, ఇది సేమే, ఇది సేమే, ఓన్లీ సైన్లో వేరియేషన్. ఇదేమో మైనస్ ఏ, ఇదేమో ప్లస్ ఏ. సో రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు 0 వచ్చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ నుంచి మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ వేవ్ ఫంక్షన్లో j వాల్యూ బై 1 రెడ్యూస్ చేసేయాలి. అండ్ ఇక్కడ వీటి ప్రోడక్ట్ చేస్తే, వీటి కోఎఫిషియన్స్ ప్రోడక్ట్ చేస్తే నీకు 0 వచ్చేయాలి ఇప్పుడు వచ్చినట్టుగా. అందుకే ఇక్కడ మైనస్ ఉంది, మనకు 0 వచ్చేయాలి బేస్డ్ ఆన్ ఆర్థో నార్మాలిటీ కండిషన్. సో మనకు ఫైనల్గా ఈ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ అండర్ దిస్ కండిషన్ ఈక్వేషన్ 1 ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఈ ఈక్వేషన్ని మనము ఈ ఈక్వేషన్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో ప్రతి దాన్ని మనము ఈ ఈక్వేషన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలమ్మా. ఈ ఈక్వేషన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తేనే నీకు ఈ క్లెబ్ష్-గోర్డాన్ కోఎఫిషియన్స్, ఇవే క్లెబ్ష్-గోర్డాన్ కోఎఫిషియన్స్ అవి వచ్చేస్తాయి. సో ప్రతి ఈక్వేషన్ని మనం అదే చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ 5/12, ఉంది, అలాగే పెట్టేయాలి. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 0,12 ఫామ్లో ఉండే వేవ్ ఫంక్షన్ 1/2లో వచ్చేసింది. సో 0,12 ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ 1/2. అండ్ నెక్స్ట్ 1, -12 ఫామ్లో ఉన్న వేవ్ ఫంక్షన్ 5/12, హాఫ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది నీకు బికాస్ ఆఫ్ దిస్ క్లెబ్ష్-గోర్డాన్ కోఎఫిషియంట్. సో ఫైనల్గా నీకు ఏమొస్తుంది, సో ఈ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే ఇలా వస్తుంది. దీని ప్లేస్లో 1-1/√3 ఉంది, అండ్ దీని ప్లేస్లో √2/3 ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ మీకు ఇలా వచ్చేస్తుంది ఇంకో సెట్ ఆఫ్ క్లెబ్ష్-గోర్డాన్ కోఎఫిషియన్స్. అండ్ ద ఆర్థోనార్మల్ లీనియర్ కాంబినేషన్ టు ఈక్వేషన్ 11 ఈస్. నెక్స్ట్ వచ్చి ఇంకో ఈక్వేషన్కి. సో దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. మనం నిన్న డిరైవ్ చేసాం ఇవన్నీ ఫార్ములా బేసిస్ మీద J-తో ఆపరేట్ చేసి తన ఐగన్ వాల్యూ యూస్ చేసి. సో దాని కంటిన్యూషన్ ఇది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో చూడండి 3/2 - ½ ఉంది. బై 1 రెడ్యూస్ చేయాలి J వాల్యూని, ఇది J వాల్యూ. సో 5/12, -½ అలా వచ్చింది. నెక్స్ట్ కోఎఫిషియన్స్ గమనించాలి. ఇప్పుడు ఇక్కడ 1/√3 ఉంది, ఇక్కడ +√2/3, రెండు ప్లస్. ఇక్కడ -√2/3 +1/√3. సో ఈ మైనస్ అనేది దీంతో మల్టిప్లై అయ్యి √2/3, ఇక్కడ కూడా మల్టిప్లై అయ్యి +√2/3 వస్తుంది ఇప్పుడు డిస్కస్ చేసినట్టుగా. సో అవి రెండు ప్లస్ మైనస్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకు ఓవరాల్గా ఫైనలీ ఆర్థో నార్మలైజేషన్ కండిషన్ ఫాలో అయ్యి అవి కూడా క్యాన్సిల్ అయిపోయి మనకు 0 వచ్చేస్తుంది. సో అందుకే ఇంకో ఈక్వేషన్ అనేది మనము ఇలా డిజైన్ ఇలా వస్తుంది మనకు ఇంకో ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం డిరైవ్ చేసింది కాదు, ఈ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేసాం అనలైజ్ చేసి. సో ఈ బేస్డ్ ఆన్ దిస్ ఈక్వేషన్ ఇక్కడ J వాల్యూ బై 1 రెడ్యూస్ చేసేసాము, ప్లస్ దీని కోఎఫిషియంట్ అక్కడ ఉండే దాని కోఎఫిషియంట్ మల్టిప్లై అయితే మనకు 0 వచ్చేయాలి. సో అందుకే ఇక్కడ మైనస్ వచ్చి -a + a ఆ ఫామ్లో వచ్చి 0 వచ్చేస్తుంది.
సో అది మా నెక్స్ట్ వచ్చి అండర్ దిస్ కండిషన్ ఈక్వేషన్ 1 వుడ్ బి. సో మళ్ళీ దీన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ 1లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో మైనస్ హాఫ్ హాఫ్ అలా ఉండే వేవ్ ఫంక్షన్ హాఫ్ కమా మైనస్ హాఫ్కి కన్వర్ట్ అయిపోయింది. హాఫ్ కమా మైనస్ హాఫ్కి. నెక్స్ట్ 0 కమా మైనస్ హాఫ్ ఆ ఫార్మాట్లో ఉన్న వేవ్ ఫంక్షన్ హాఫ్ కమా మైనస్ హాఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ అయింది. 0 కమా మైనస్ హాఫ్ టు హాఫ్ కమా మైనస్ హాఫ్. సో అది దట్ ఈస్ నథింగ్ బట్ క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ. సో రెండింటిని కంపేర్ చేస్తే ఈ ఈక్వేషన్ని సో ఈ క్లెబ్స్ కోటాన్ ప్లేస్లో కోఎఫిషియంట్ ప్లేస్లో -√2/3 ఉంది. అండ్ దీని ప్లేస్లో ఇక్కడ 1/√3 ఉంది. సో అదే రాసాం. సో నెక్స్ట్ వచ్చి దిస్ కంప్లీట్ ద అనాలిసిస్. ఈక్వేషన్ 7, 10, 13, 16, 14 ఎక్స్ప్రెస్ రిక్వైర్డ్ నాన్ వానిషింగ్ క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్స్. సో ఈక్వేషన్ 22 ఇక్కడ ఉంది. అండ్ ఈక్వేషన్ 19 ఇవన్నీ మనం డిరైవ్ చేసాం కదా నిన్నటి నుంచి. సో ఇవన్నీ క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్స్ అంటున్నారు. సో నిన్నటి నుంచి డిరైవ్ చేసాం కదా. సో ఈక్వేషన్స్ అన్నీ దేని గురించి చెప్తాయి? నాన్ వానిషింగ్ క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్స్. నాన్ వానిషింగ్ అంటే వానిష్ అవ్వకుండా జీరో అవ్వని క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్స్. సో నీకు మ్యాట్రిక్స్ చూస్తే ఇక్కడ కొన్ని వాల్యూస్ వచ్చి 0 వచ్చేసాయి నీకు. 0 ఈజ్ నథింగ్ బట్ వానిషింగ్. కానీ ఇక్కడ నీకు వాల్యూస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నాన్ వానిషింగ్ ఫర్ పీ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది ఏ స్టేట్ గురించి చెప్తా ఉంది? పీ స్టేట్. స్టార్టింగ్లోనే నేను డిస్కస్ చేశాను. ద మ్యాట్రిక్స్ రిప్రజెంటింగ్ ద క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్స్ మే బి ఎక్స్ప్రెస్డ్ హ్యాస్. సో క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్స్ని ఎక్స్ప్రెస్ చేసే మ్యాట్రిక్స్ ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు అంటున్నారు. సో ఇది మొత్తం మ్యాట్రిక్స్ మా విత్ క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ చూస్తే నీకు ఇది మ్యాట్రిక్స్. ఇక్కడ వచ్చి పైన వచ్చి జే వాల్యూ ఎం వాల్యూ, పైన ఉండేది జే వాల్యూస్, కింద ఉండేది ఎం వాల్యూస్. అండ్ ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇది M1 M2 వాల్యూస్. ఎందుకు మనము దీన్ని φ ఆఫ్ j, mని సమ్మేషన్ ఆఫ్ ఈ వేవ్ ఫంక్షన్స్ ఫామ్లో రాస్తున్నాం. φ ఆఫ్ j, m ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ క్లెబ్స్ కోటాన్ కోఎఫిషియెంట్. φ ఆఫ్ j, m ఈజ్ నథింగ్ బట్ summation of multiplication of Clebsch Gordan coefficients with the corresponding wave functions xi of uncoupled wave function. So phi of jm అనే వేవ్ ఫంక్షన్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసామో సమ్మేషన్ ఫస్ట్ ఈక్వేషన్ నేను చెప్పాను కదా. ఫై ఆఫ్ జే కమయం వేవ్ ఫంక్షన్ని సమ్మేషన్ చేసి క్లెబ్ష్ గోర్డాన్ కోఎఫిషియెంట్స్ వాటి కరస్పాండింగ్ వేవ్ ఫంక్షన్స్ అన్కపుల్డ్ వేవ్ ఫంక్షన్స్తో మల్టిప్లై అయ్యాయి. సో అదే కదా ఫస్ట్ ఈక్వేషన్. ఫై ఆఫ్ జే కమయం ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ క్లెబ్ష్ గోర్డాన్ కోఎఫిషియెంట్ వచ్చి మళ్ళీ జై ఆఫ్ M1, M2 వస్తుంది. సో ఆ ఈక్వేషన్నే మనము ఈ మ్యాట్రిక్స్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నామ్మా. అక్కడ ఉండే ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఫస్ట్ ఈక్వేషన్నే మనం ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ జే M ఉంది. సో పైన ఉండేదేమో జే, కింద ఉండేదేమో ఎం వాల్యూస్. సో జే వాల్యూస్ నీకు 3. సో జే వాల్యూస్ నీకు ఎక్కడ నుంచి ఏమొచ్చాయి? 3/2 వచ్చింది, ఇంకోటి 1/2 వచ్చింది. 3/2 వచ్చింది, ఒకటి 1/2 వచ్చింది కదా. సో 3/2, 3/2, 3/2, 4 3/2s. ఎం వాల్యూస్ ఏమొచ్చాయి నీకు? +3/2 నుంచి -3/2కి. సో +3/2 -3/2. సో ఇవన్నీ ఏమి జే వాల్యూస్ 3/2కి. ఎప్పుడైతే జే వాల్యూస్ 3/2 అయ్యాయో దానికి ఈ వాల్యూస్ అన్నీ. సో జే వాల్యూ వచ్చి 3/2, ఎం వాల్యూ వచ్చి -3/2 నుంచి +3/2. అండ్ నెక్స్ట్ ఇవి రెండు వచ్చి మిగతా అన్నీ కాకుండా ఇవి రెండు హాఫ్ జే వాల్యూ హాఫ్కి. ఇది ఫస్ట్ వచ్చి జే వాల్యూ L+Sకి, ఐ మీన్ 1 + ½ 3/2. నెక్స్ట్ వచ్చి 1 - ½ అంటే హాఫ్ వస్తుంది నీకు, -½ to +½ సో అది అలా రాసుకున్నారు. సో నెక్స్ట్ ఇటువైపు ఏం చేసామంటే
1,12 వేవ్ ఫంక్షన్ అనేది 1,12 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. అదే కదా మ్యాక్సిమం వాల్యూ. సో ఇక్కడ 1,12తోనే కదా మనం స్టార్ట్ చేసింది. M1 వాల్యూ J1 వాల్యూ 1, M2 వాల్యూ హాఫ్, అదే J2 వాల్యూ హాఫ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇన్ని వస్తాయి వేవ్ ఫంక్షన్స్ నీకు. 1 by 1 రెడ్యూస్ చేసుకుంటా పోతే 1 హాఫ్, 1 మైనస్ హాఫ్, 0 హాఫ్, 0 మైనస్ హాఫ్, -1 హాఫ్, -1 మైనస్ హాఫ్. అంటే M1 వాల్యూ నీకు ఎలా ఉన్నాయి, J1 వాల్యూ ఏం నీకు 1 కదా, -1 నుంచి +1 వరకు ఉంటుంది. అండ్ M2 వాల్యూ ఏమి హాఫ్, -1/2 +1/2. సో ప్రతి దాన్ని కరస్పాండింగ్ చేస్తే నీకు ఇన్ని వాల్యూస్ వచ్చాయి. సో ఆ వేవ్ ఫంక్షన్స్ అన్ని ఇటువైపు రాసుకున్నావు. ఇవి అన్కపుల్డ్ వేవ్ ఫంక్షన్స్. నువ్వు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రాసుకొనింది అన్కపుల్డ్ వేవ్ ఫంక్షన్స్, టాప్లో రాసుకొనింది కపుల్డ్ వేవ్ ఫంక్షన్. సో ఇప్పుడు అనలైజ్ చేయండి మ్యాట్రిక్స్ని ఎలా రాయాలో. ఈ మ్యాట్రిక్స్ని మనము ఈక్వేషన్స్ నుంచి డిరైవ్ చేసామా. ఇప్పుడు ఫస్ట్ వన్కి ఇక్కడ 1 వచ్చింది చూడండి. ఎక్కడొచ్చింది 1 నీకు? J వాల్యూ M వాల్యూ 3/2 3/2 ఉండాలి, J వాల్యూ 1,12 ఉండాలి. అక్కడ నీకు 1 వచ్చింది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ 5/3/2, 3/2 ఇది J, M వాల్యూస్. సో J వాల్యూ 1,12. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది నీకు? 1 కదా. సో ఆ 1 ఇక్కడ రాసినావు. అంటే నువ్వు ఈ ఈక్వేషన్ని, ఈ మొత్తం ఈక్వేషన్ని ఇక్కడ ఏం చేసావు, ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో రాసావు ఇక్కడ. సో 3/2 J వాల్యూ M వాల్యూ 3/2 1,12 అక్కడ 1 వచ్చింది, మిగతావన్నీ 0. సో ఇలా రాసావు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది 3/2, ½ అంటే 5 వాల్యూ 3/2, ½ ఉండాలి. సో ఇక్కడ ఉంది ఆ ఈక్వేషన్. 3/2, ½ J ఆఫ్ 0, 1/2 దగ్గర √2/3 వచ్చింది. సో J ఆఫ్ 0, 1/2 √2/3 ఇక్కడ వచ్చింది చూడండి, √2/3. J వాల్యూ M వాల్యూ 3/2 హాఫ్లో ఉండాలి. నెక్స్ట్ 1/√3 వచ్చింది ఎక్కడ? J ఆఫ్ 1, -1/2 దగ్గర. సో J ఆఫ్ 1, -1/2 1/√3. సో మిగతా టర్మ్స్ లేవు కదా దీంట్లో. మిగతా వేవ్ ఫంక్షన్స్ ఉన్నాయా? లేవు కదా. లేవంటే మీనింగ్ ఏమి? అక్కడ 0 ఉంది. ఇక్కడ ఏం లేదంటే మీనింగ్ ఏమి? +0. సో మిగతా కోఎఫిషియన్స్ లేదంటే, మిగతా వేవ్ ఫంక్షన్స్ లేదంటే మీనింగ్ ఏమి? అక్కడ ఏం లేదని, కోఎఫిషియన్స్ 0 అయిపోయాయని. సో ఆ 0సే ఇక్కడ రాసావు. ఇక్కడ కూడా ఫస్ట్ ఈక్వేషన్లో కూడా నీకు ఓన్లీ ఒకే ఒక వేవ్ ఫంక్షన్ ఉంది, మిగతా వేవ్ ఫంక్షన్స్ లేవు. ఆ వేవ్ ఫంక్షన్ యొక్క కోఎఫిషియంట్ ఏమి? 1. అదే దట్ ఈస్ నథింగ్ బట్ క్లెప్స్ కోల్డాన్ కోఎఫిషియంట్. అవన్నీ ఇక్కడ రాసినావు. మిగతావన్నీ ఏమి లేవు కాబట్టి 0. సో వాటిని ఏమంటాము? వానిషింగ్ క్లెప్స్ గోడాన్ కోఎఫిషియంట్స్. అండ్ దీన్ని నాన్ వానిషింగ్ క్లెప్స్ గోడాన్ కోఎఫిషియంట్. సో అలాగే ఇలాగే ప్రతి ఈక్వేషన్ని నువ్వు చూసుకోవాలి. ప్రతి ఈక్వేషన్ని J ఆఫ్ 3, J ఆఫ్ ½ -1/√3 √2/3, J ఆఫ్ ½ -1/√3 √2/3. సో వాటి అన్నిటిని ఇలాగే ప్రజెంట్ చేసుకుంటా పోవాలమ్మా. ఇక్కడ ఉండే అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడ ఉండే ఈక్వేషన్ని ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నావు. క్లెప్స్ గోడాన్ కోఎఫిషియంట్స్ని ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నావు, అంతే, ఇంకేం లేదు. సో అది మా ఓవరాల్గా మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే నీకు బాగా క్లియర్గా అర్థమవుతాను. చూడండి ఏ కోఎఫిషియంట్ ఎంత అని, ఏది 0, ఎక్కడెక్కడ 0 వస్తూ ఉంది, ఎక్కడెక్కడ 1/√3. సో ఇవన్నీ దిస్ ఈస్ నథింగ్ బట్ వాల్యూస్ ఆఫ్ క్లెప్స్ గోడాన్ కోఎఫిషియంట్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్లెప్స్ గోడాన్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. By the help of this matrix, we may represent the transformation from uncoupled to coupled representation. సో ఇక్కడ ఉంది చూడండి, అన్కపుల్డ్ ఫామ్ నుంచి కపుల్డ్ ఫామ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ యూజ్ చేసి అన్కపుల్డ్ ఫామ్లో ఉన్నదాన్ని కపుల్డ్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్. సో అక్కడ అసలు మనకి ఏమొచ్చింది? అక్కడ క్లెప్స్ గోడాన్ కోఎఫిషియంట్స్. కోఎఫిషియంట్స్ అంటే ఏమి? ఇప్పుడు ax + by = 0. సో ఇది ఈక్వేషన్ అనుకోండి. సో దీన్ని ఏమంటాము? కోఎఫిషియంట్ ఆఫ్ y. b ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ y అండ్ a ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ x. సో అదే విధంగా ఇక్కడ ఫంక్షన్ వచ్చింది,
వాటి కోఎఫిషియన్స్ వచ్చాయి కదా నీకు. సో ఇక్కడ ఫంక్షన్ వచ్చింది ఈక్వేషన్ ఫామ్లో, తన కోఎఫిషియన్స్ వచ్చాయి, ఫంక్షన్ తన కోఎఫిషియన్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లెబ్స్ గోర్డాన్ కోఎఫిషియన్స్ మా. సో ఇది చాలా లెంగ్తీ టాపిక్. సో ఈ మ్యాట్రిక్స్నే ఇలా రిప్రజెంట్ చేసావు. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ని అలాగే పెట్టేసి ఇక్కడ ఉండే జై వాల్యూస్ని ఇక్కడ రాసేసావు. ఇక్కడ ఉండే 5 వాల్యూస్ని ఇలా 1 by 1 ఇదే ఆర్డర్లో రాయాలి. లెఫ్ట్ నుంచి రైట్, ఇక్కడ టాప్ టు బాటమ్, ఇక్కడ టాప్ టు బాటమ్ వచ్చి ఇక్కడ టాప్ టు బాటమ్ ఇలా రాస్తాం. సో ఇప్పుడు ఇదే కదా మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ని నువ్వు ఈ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తే నీకు ఆ ఈక్వేషన్స్ వచ్చేస్తాయమ్మా. సో దిస్ 5/3/2 అంటే ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తావు. ఇది ఒక మ్యాట్రిక్స్, ఇది 2 మ్యాట్రిక్స్ ప్రోడక్ట్. సో ఈ మ్యాట్రిక్స్తో మల్టిప్లై అయితే నీకు ఏమొస్తుంది? సో ఇప్పుడు ఇదేమి కాలం మ్యాట్రిక్స్, 1 2 3 4 5 6 రోస్ ఉన్నాయి. సో 6 రోస్ 1 కాలం, 6/1 మ్యాట్రిక్స్ ఇది. ఇది 6/6 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది క్లియర్గా కనిపిస్తాను చూడండి, స్క్వేర్ ఫామ్లో ఉంది. 6 రోస్ 6 కాలమ్స్ ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్కి 6 రోస్ 1 కాలం. సో ఈ మ్యాట్రిక్స్తో మల్టిప్లై అయితే నీకు ఈ 6 వెళ్ళిపోయి 6/1 మ్యాట్రిక్స్ వస్తుంది. మళ్ళా ఆ 6/1 మ్యాట్రిక్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే నువ్వు ఆ ఈక్వేషన్స్ వచ్చేస్తాయమ్మా. దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్. మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నావు. ఇక్కడ ఉండే ఈక్వేషన్స్ని ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నావు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మీకు మ్యాథ్స్లో కానీ వచ్చి ఉంటుంది, సాల్వ్ చేసి ఉంటారు డిగ్రీ ప్రాబ్లమ్స్లో. సో ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం సొల్యూషన్స్ కనుక్కొనేందుకు. సో అదే చేస్తున్నాం ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్స్ని ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్. సో ఫైనల్గా మీరు మ్యాట్రిక్స్ ఫామ్లో రాసేయాలమ్మా. అది ప్లస్ ఇది చూసుకోవాలి, ఫస్ట్ ఏ వాల్యూ ఫస్ట్ వచ్చిందో దాని రిలేటెడ్ ఈక్వేషన్సే ఉండాలి. నెట్ సరిగ్గా రావాలి. సో ఫస్ట్ ఏ వేవ్ ఫంక్షన్ ఉంది. సో డిపెండ్ ఆన్ ద వేవ్ ఫంక్షన్ ఏ కోఎఫిషియన్స్ వచ్చాయి, ఆర్డర్ అనేది మిస్ అవ్వకూడదు మా. ఇక్కడ ఈక్వేషన్స్ నుంచి ఏ ఆర్డర్లో ఉన్నాయో ఇవి అవే ఆర్డర్లో ఉండాలి. సో ఇవి దానికి రిలేటెడ్ ఒకవేళ నువ్వు ఆర్డర్ మారిస్తే తర్వాత ఈక్వేషన్స్ కూడా మారిపోతాయి. సో ఫస్ట్ నువ్వు అక్కడ వచ్చిన ఈక్వేషన్స్ని డిపెండ్ అయ్యి ఇవి రాసుకోవాలి ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో. ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అది నా డౌట్స్ ఉన్నాయమ్మా ఇంతవరకు? నిన్నటి నుంచి ఇంతవరకు దీని మీద, ఈ టాపిక్ మీద డౌట్స్ ఉన్నాయా? సో ఇది మా క్లెబ్స్ గోర్డాన్ కోఎఫిషియంట్. మీకు చాలా లెంగ్తీ టాపిక్. సో ఫర్ J1 = ½ J2 = ½ అది చూసాము. ఇప్పుడు J1 = 1 అండ్ J2 = ½ ఇన్ని చూసాం. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెకండ్ యూనిట్. సో ఇంతవరకు మీకు సెకండ్ యూనిట్ అనేది ఎండ్ అయిపోయింది ఈ టాపిక్తో. సో ఒకసారి రెఫర్ చేయండి, డౌట్స్ ఏమైనా వస్తే మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో క్లెబ్స్ గోర్డాన్ కోఎఫిషియంట్ చాలా టఫ్ టాపిక్, అది చాలా లెంగ్తీ టాపిక్, క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో నెక్స్ట్ వచ్చి సో థర్డ్ యూనిట్ మా. నెక్స్ట్ ఇప్పుడు ఆ టాపిక్తో మీకు 2 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చి థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్ హెడ్డింగ్ వచ్చి రిలేటివిస్టిక్ క్వాంటమ్ థియరీ. కొత్త యూనిట్ రిలేటివిస్టిక్ క్వాంటమ్ థియరీ. సో రిలేటివిటీ మీకు డిగ్రీలో కానీ వచ్చి ఉంటుంది, థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో రిలేటివిటీ మీద ఏమైనా ఐడియా ఉందా మీకు? దేన్ని రిలేటివిటీ అంటాము? ఇప్పుడు క్లాసికల్ మెకానిక్స్ అంటే హెవెన్లీ ఆబ్జెక్ట్స్ గురించి స్టడీ చేస్తాము, బాల్ తన మోషన్, ట్రెజెక్టరీస్, వాటి హెవీ ఆబ్జెక్ట్స్ని. ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ అంటే అటామిక్ లెవెల్లో వెళ్తాం, ఆటమ్స్, పార్టికల్స్, వాటి గురించి స్టడీ చేస్తాం. ఇప్పుడు రిలేటివిటీ అంటే అది కూడా ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ కదా. ఇప్పుడు మ్యాథమెటికల్ ఫిజిక్స్లో ఏమొస్తుంది మీకు? మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫార్ములాస్ వస్తాయి, డిరైవేషన్స్, టెన్సార్స్ అవి ఇవి వస్తాయి, ఫంక్షన్స్, బెజల్స్ ఫంక్షన్స్ అవి ఇవి వస్తాయి.
సో ఇది కూడా రిలేటివిటీ కూడా బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ కదా. సో రిలేటివిటీ దేనికి రిలేటెడ్ మీకు ఐడియా ఉందా? మీకు డిగ్రీలో వచ్చి ఉంటుంది కదా రిలేటివిటీ, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని. ఇంకా పాస్టులేట్స్ కానీ వచ్చి ఉండాలి మీకు. స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, పాస్టులేట్స్. సో రిలేటివిటీ ఏమ్మా? గ్రావిటీ. అది గ్రావిటీ నువ్వు ఇంక్లూడ్ చేస్తే అది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. రిలేటివిటీ 2 టైప్స్ ఉంది మనకి, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఓకే, గ్రావిటీ బెండింగ్ అది ఐన్స్టీన్ చెప్తారు. సో కర్వింగ్, సో గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే కర్వింగ్, బెండింగ్ ఆఫ్ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ అని చెప్తారు. సో ఓకే, అది కూడా దానికి రిలేటెడ్. సో ఓకే, గుడ్. సో ఇంకా ఏమంటే మనము లైట్ వెలాసిటీకి దగ్గరగా కనుక ట్రావెల్ అయితే, ఇప్పుడు లైట్ వెలాసిటీ ఏమి? సి. వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ నథింగ్ బట్ సి. అండ్ దాని వాల్యూ వచ్చి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఏమో వచ్చి అది. మనం కనుక లైట్ స్పీడ్కి దగ్గరలో ట్రావెల్ అయితే, లైట్ స్పీడ్కి అప్రోచ్ అయితే, మనం అంత స్పీడ్ని కనుక పికప్ చేసుకుంటే, అంటే లైట్ స్పీడ్ అనే కాదు, దానికి దగ్గర స్పీడ్. సో 3 × 10⁻7 ఆర్ 3 × 10⁻6 అట్లీస్ట్. సో నియర్లీ, అంటే మనము నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి అంత వెలాసిటీ ఉండదు, మనకు అంత వెలాసిటీ రాదు. కానీ మనము ఒకవేళ అలా డిజైన్ చేస్తే, లైట్ వెలాసిటీకి దగ్గరలో వెళ్ళేట్టుగా డిజైన్ చేస్తే, అప్పుడు మనకు రిలేటివిటీ కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ గ్రావిటీ బెండింగ్ ఆఫ్ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ అది వచ్చి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అది కూడా రిలేటివిటీనే. రిలేటివిటీ 2 టైప్స్గా డివైడ్ అయ్యింది, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, నెక్స్ట్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. జనరల్లో మనము ఎక్కువగా గ్రావిటీ గురించి స్టడీ చేస్తాం. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో వెలాసిటీస్ అవన్నీ వచ్చేస్తాయి, టైం రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు స్పేస్ టైం గురించి రిలేటెడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ రిలేటివిటీ వచ్చి మనము నియర్లీ వెలాసిటీ ఆఫ్ లైట్, సో ఆ కాన్సెప్ట్, సో అటువంటి కాన్సెప్ట్స్ మీద చూస్తాం. సో ఎందుకంటే రిలేటివిస్టిక్ క్వాంటమ్ థియరీ ఎందుకు వచ్చిందంటే, మనకు ఇప్పుడు ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్లో తిరుగుతాయి అన్నాను కదా. న్యూక్లియస్ బయట, అంటే ఆటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి చాలా స్పీడ్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తాయి. మనది ఒక సెకండ్లోనే చాలా రొటేషన్స్ చేసేస్తాయి న్యూక్లియస్ చుట్టూ. మన ఎర్త్కి అయితే ఇప్పుడు ఒక 1 year పడుతుంది సన్ని చుట్టి రావడానికి. కానీ అక్కడ అటామిక్ లెవెల్లో ఏమవుతుంది, మనకు ఎలక్ట్రాన్స్ అనేవి, సో అటామిక్ లెవెల్లో న్యూక్లియస్ ఇది అనుకుంటే, ఎలక్ట్రాన్స్ ఒక సెకండ్లోనే చాలా రొటేషన్స్ కంప్లీట్ చేసేస్తుంది న్యూక్లియస్ చుట్టూ. చాలా చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది, స్పిన్ చేస్తుంది, చాలా చాలా ఫాస్ట్గా రివాల్వ్ అవుతుంది న్యూక్లియస్ ఇక్కడ ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి. సో వాటి ఆర్బిట్లో కాకుండా ఆర్బిటాల్స్ రివాల్వ్ అవుతుంది. సో అది అన్సర్టైనిటీ ప్రిన్సిపల్, అది చెప్పాను మీకు. పర్టికులర్గా ఈ ఆర్బిట్లోనే ట్రావెల్ అవుతుంది అని చెప్పము, దానిలో అన్సర్టైనిటీ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ ఆర్బిటాల్స్లో మూవ్ అవుతాయి. అవి కూడా ఫాస్ట్గా రొటేట్ అవుతాయి. ఒక సెకండ్లోనే అవి చాలా రౌండ్స్ కంప్లీట్ చేసేస్తాయి. మన ఎర్త్ ఏమో 1 year పడుతుంది ఒక కంప్లీట్ రొటేషన్కి సన్ చుట్టూ. కానీ ఎలక్ట్రాన్స్కి అలా కాదు, అవి చాలా ఫాస్ట్గా స్పీడప్గా తిరుగుతాయి కాబట్టి వాటి వెలాసిటీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు నీకు రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ వస్తాయి మీకు, లెంగ్త్ కాంట్రాక్షన్, టైం డైలేషన్ అని రిలేటివిటీలో చదివి అంటారు. ఇప్పుడు ఇది ఒక రాడ్. సో ఈ రాడ్ ఈ డైరెక్షన్లో నియర్లీ వెలాసిటీ నియర్లీ ఈక్వల్ టు సి, అంటే సమ్ 0.9 c అనుకోండి. సో 0.9 c అంటే మీనింగ్ ఏమి? 90% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్, 90/100 × c అంటే 0.9 c వస్తుంది మనకు. సో
అది అంత వెలాసిటీతో ఈ డైరెక్షన్లో వెళ్తా ఉంది. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది, ఈ హైట్ అనేది అంతగా పెద్దగా తేడా అనిపించదు నీకు, కానీ ఇది సన్నబడిపోయినట్టు అనిపిస్తుంది. సో దీని లెంగ్త్ 10 మీటర్స్ ఉంటే నీకు ఒక 5 మీటర్స్ లాగా కనిపించేస్తుంది. సో అక్కడ క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రస్తుతానికి మనం చెప్పుకుంటున్నాం. సో 10 మీటర్స్ ఉన్న రాడు నీకు 5 మీటర్స్ కనిపిస్తుంది. ఎందుకు అంత స్పీడ్గా వెళ్తా ఉంది అది. సో కొన్నిసార్లు మనము అబ్జర్వ్ చేస్తే ఎవరైనా స్పీడ్గా వెళ్తా ఉంటారు కదా బైక్లో, రోడ్లో. సో వాళ్ళని మనము సరిగ్గా గమనించలేము. ఎందుకు వాళ్ళు స్పీడ్గా వెళ్ళడం వల్ల గమనించలేము. ఫేసెస్ కూడా సరిగ్గా కనిపించదు. అదే ఒకవేళ వాళ్ళు కాస్త లిమిటెడ్ స్పీడ్లో వెళ్తూ ఉంటే అప్పుడు పర్వాలేదు, కాస్త క్లారిటీగా కనిపిస్తుంది వాళ్ళ బైక్ కానీ మనకు సరిగ్గా కనిపిస్తుంది. అదే చాలా చాలా ఫాస్ట్గా వెళ్తే ఏదో తొందరగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. లెంగ్త్ కానీ మనకి తెలియదు ఆ బైక్ ఎంత ఉంది సైజ్, ఆ బైక్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎంత ఉంది డిస్టెన్స్, అది కూడా కనిపించదు మనకు చాలా చాలా స్పీడ్గా వెళ్తే. రేసింగ్ కార్స్లో అలా వెళ్తారు కదా, కార్ రేసెస్లో. సో అంత స్పీడ్గా వెళ్తే మనము సరిగ్గా తెలియదు మనకు ఆ కార్ లెంగ్త్ ఎంత ఉండొచ్చు అని. సో దట్ ఈస్ నథింగ్ బట్ లెంగ్త్ కాంట్రాక్షన్ అది. సో లెంగ్త్లో మార్పు వచ్చేయడం. సో అదే విధంగా ఇప్పుడు ఒక మనిషి చాలా ఫ్యాట్గా ఉన్నాడు అనుకోండి, ఒక మనిషి చాలా ఫ్యాట్గా ఉన్నాడు. సో అతను కనుక ఈ డైరెక్షన్లో వెళ్తే లైట్ స్పీడ్తో, సో వాళ్ళు కూడా మనకు స్లిమ్గా కనిపించేస్తారు మా. కానీ ప్రస్తుతానికి ఎవరు వెళ్ళలేరు అంత స్పీడ్తో. ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ డైరెక్షన్లో కనుక, అంటే వాళ్ళ ఫ్యాటీనెస్ ఉంటుంది కదా లెఫ్ట్ టు రైట్. సో ఆ డైరెక్షన్లోనే, ఏ డైరెక్షన్లో అయితే వాళ్ళు స్పీడ్గా మూవ్ అవుతున్నారో ఆ డైరెక్షన్లోనే నీకు చేంజ్ వస్తుంది. మిగతా డైరెక్షన్స్లో చేంజ్ రాదు. సో ఈ డైరెక్షన్లో దీని లెంగ్త్ అంతే ఉంటుంది, బ్రెత్, ఈ రాడ్ బ్రెత్ అంతే ఉంటుంది. 1 మీటరా, అది వెళ్ళే ట్రావెల్ అయ్యేప్పుడు కూడా నీకు 1 మీటర్గానే కనిపిస్తుంది. పర్పెండికులర్ డైరెక్షన్లో నీకు ఏం చేంజెస్ రావు. అది ఏదైతే డైరెక్షన్లో వెళ్తా ఉందో స్పీడ్గా ఆ డైరెక్షన్లోనే నీకు చేంజ్ వచ్చేస్తుంది లెంగ్త్లో. 10 మీటర్స్గా ఉండేది 5 మీటర్స్. సో అతను చాలా ఫ్యాట్గా ఉన్న మనిషి మనకు స్లిమ్గా కనిపించేస్తాడు అంత ఫాస్ట్గా వెళ్తే లైట్ స్పీడ్కి దగ్గర. సో దట్ ఈస్ నథింగ్ బట్ లెంగ్త్ కాంట్రాక్షన్. సో ఇది ఎందుకు వస్తుంది, ఎఫెక్ట్ ఆఫ్ రిలేటివిటీ. లైట్ స్పీడ్కి దగ్గరలో వెళ్తే మనకు ఇలా వస్తాయి రిలేటివిస్టిక్ ఎఫెక్ట్. ఇన్ ద సేమ్ వే ఇంకా మనకు టైంలో కానీ టైం డైలేషన్ వచ్చేస్తున్నా, టైం డైలేషన్. సో మనకు టైం డైలేషన్ అనేది వచ్చేస్తుంది, అంటే టైంలో చేంజెస్ వచ్చేస్తాయి. సో రష్లో ఉన్న వ్యక్తికి టైం స్లోగా నడుస్తుంది, ఐ మీన్ ఫాస్ట్గా నడిచేస్తుంది. ఎవరైతే మూవ్ అవుతున్నారో లైట్ వెలాసిటీకి దగ్గరగా వాళ్ళకి టైం అనేది స్లో అయిపోతుంది. సో వీళ్ళకి 10 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ గమ్ముని కూర్చొని ఉన్న వాళ్ళు ఒకరు తీసుకోండి, వీళ్ళకి 10 ఇయర్స్ అవుతుంది. వీళ్ళు వచ్చి స్పీడ్గా స్పేస్ షిప్లో ట్రావెల్ అయితే వీళ్ళకి 1 ఇయర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 10 ఇయర్స్ వచ్చి వీళ్ళకి 1 ఇయర్ అయిపోతుంది. మన దాంట్లో 10 ఇయర్స్ అయితే వీళ్ళ దాంట్లో 1 ఇయర్ అయిపోతుంది. ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ టైం. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా అనేది నీకు టైంలో అనేది మార్పు వచ్చేస్తుంది. టైం డైలేషన్ కూడా ఫార్ములా వచ్చింది మీకు డిగ్రీలో వచ్చి ఉని ఉంటుంది టైం డైలేషన్ మీద ఫార్ములా. సో అదే విధంగా ఇంకా ట్విన్ పారాడాక్స్ కూడా ఉంది మీకు టైం డైలేషన్ని చెప్పేందుకు. సో ఒకరు వచ్చి ఎర్త్లో ఉంటారు. ట్విన్స్ అంటే ఏమి, ఒకే టైంలో పుడతారు కదా, ఒకే అట్ ఏ టైం పుడతారు. సో ఇద్దరికి ఒకే ఏజ్ ఉంటుంది, ఒకే ఐడెంటికల్గా ఉంటారు ఇద్దరు కానీ. సో ఇద్దరు ఒకేసారి వస్తారు. సో ఇద్దరు ఒకేసారి పుడతారు కాబట్టి ఏజ్ అనేది సేమ్. సో ఒక ట్విన్ వచ్చి ఎర్త్లో ఉండిపోయి ఇంకో అతను వచ్చి స్పేస్లోకి వెళ్ళిపోతే మనకు స్పేస్లో స్పీడ్గా స్పేస్ షిప్లో ట్రావెల్ అయితే అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి 10 ఇయర్స్ గడిచిపోతే వీళ్ళకి ఓన్లీ 2 ఇయర్స్ గడుస్తాయి, డిపెండెంట్ ఆన్ దేర్ స్పీడ్. వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తే అంత డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తే అంత టైం అనేది స్లో అయిపోతుంది. ద మోర్ ఫాస్టర్ యూ గో ద లెసర్ ద టైం విల్ గెట్. సో అది, సో దిస్ ఈస్ నథింగ్ బట్ టైం డైలేషన్, అంటే టైంలో మార్పులు రావడం. సో మీరు అనుకోవచ్చు సో ఐన్స్టీన్ చెప్పారు టైం ఈజ్ నాట్ అబ్సల్యూట్ అని. టైం ఈజ్ నాట్ అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏమి, టైం ప్రతి చోట ఒకేలాగా ఉండదు.
ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉంటుంది. టైంలో చేంజెస్ అనేది ఉంటాయి. సో అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ. మనకు డిస్టెంట్ గ్యాలక్సీస్ నుంచి లైట్ వస్తుంది. సో ఆ ఇప్పుడు మన ఇప్పుడు డిస్టెన్సెస్ మనం కనుక్కోవాలంటే ఇప్పుడు మన మనం ఉండే ప్లేసెస్లో మనం డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనము కిలోమీటర్స్ యూస్ చేస్తాము. కిలోమీటర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. కానీ ఇప్పుడు స్పేస్లో ఎలా అంటే ఎక్కువ ఉంటుంది డిస్టెన్స్. స్పేస్లో మనము లైట్ ఇయర్స్ యూస్ చేస్తామమ్మా. లైట్ ఇయర్స్. సో ఇవన్నీ తెలిసి పెట్టుకోవాలమ్మా మీరు. లైట్ ఇయర్ అంటే ఏమి? డిస్టెన్స్ ట్రావెల్ బై లైట్ అంటే ఇయర్ కాదు అది. లైట్ ఇయర్ అంటా ఉన్నారు. సో అది టైంకి రిలేటెడ్ కాన్సెప్ట్ కాదు, అది డిస్టెన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్. డిస్టెన్స్ ట్రావెల్ బై లైట్ రే ఫార్ 1 year ఇన్ స్పేస్ అంటే దీనికి మీనింగ్ ఏమి? నువ్వు లైట్ని టార్చ్ లైట్లో ఏదో ఒక లైట్, ఒక లేజర్ లైట్ రిలీజ్ చేసావు అనుకో అర్త్ నుంచి. సో ఈరోజు ఏమి 2nd June 2021 కదా. సో 2nd June 2021. సో ఆఫ్టర్ 1 year అంటే 2nd June 2022. సో ఈరోజు నువ్వు ఇప్పుడు ఈ టైంలో, ఈ పర్టికులర్ కరెక్ట్గా ఈ టైంలో లైట్ అనేది రిలీజ్ చేసావు స్పేస్లోకి 2nd June 2021. నెక్స్ట్ ఇయర్కి 2nd June 2022 ఆ లైట్ అనేది అలాగే వెళ్తూ ఉంటుంది, స్పేస్లో ట్రావెల్ అవుతానే ఉంటుంది ఇన్ని ఇయర్స్. సో ఆ 1 yearకి లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది? సో దట్ ఈస్ నథింగ్ బట్ లైట్ ఇయర్ మా. సో 1 yearకి లైట్ ఎంత అయితే 9 వస్తుంది మీకు. 9.1 × 10⁻12 kilometers ఆ వాల్యూ ఏమో వస్తుంది. సో లైట్కి 1 year ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది 1 yearకి? సో దట్ ఈస్ నథింగ్ బట్ లైట్ ఇయర్ మా. సో అది డిస్టెన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్. సో డిస్టెన్స్ గ్యాలక్సీస్ అంటే స్పేస్లో మనం డిస్టెన్స్ దేంతో యూస్ చేస్తాము? లైట్ ఇయర్స్తో కలుస్తాము, లేకపోతే ఆస్ట్రానామికల్ యూనిట్స్ అది కానీ యూస్ చేస్తాము. కానీ లైట్ ఇయర్స్ బెస్ట్. సో మన ఎర్త్కి వేరే గ్యాలక్సీస్ ఉంటాయి. స్టార్స్ నుంచి లైట్ వస్తూ ఉంటుంది మా. స్పేస్ నుంచి మనకు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆస్ట్రానమర్స్ లైట్ని. వేరే అంటే లైఫ్ని స్టడీ చేసేందుకు. మనకు లైఫ్ గురించి ఎలా స్టార్ట్ అయింది ఇంకా ఐడియా లేదు కదా. ఇంకా వేరే గ్యాలక్సీస్లో లైఫ్ ఏమైనా ఉందా తెలుసుకునేందుకు స్టడీ చేస్తూనే ఉంటాం. ఏమన్నా ఒకవేళ షిఫ్ట్ అవ్వాల్సి వస్తే వేరే ప్లానెట్స్కి ఫ్యూచర్లో. సో అక్కడ నుంచి లైట్ వస్తుంది. సో అక్కడ చాలా డిస్టెన్స్ ఉంటుంది మా. సమ్ 10 light years అనుకోండి. లైట్ ఇయర్స్ అంటే 10 light years డిస్టెన్స్. ఒక లైట్ ఇయర్ వచ్చి 9.10⁻12 అలా వస్తుంది, నియర్లీ కిలోమీటర్స్. సో ఇంత డిస్టెన్స్లో ఉంటుంది గ్యాలక్సీ నీకు 10 light years. సో అప్పుడు అక్కడ నుంచి లైట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ చేసింది ఈ గ్యాలక్సీ ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో రిలీజ్ చేసింది అనుకోండి. June 2021లో రిలీజ్ చేసింది. సో అక్కడున్న లైటు మనకు వచ్చి చేరేలోగా June 2022 అయిపోతుంది మా. సారీ, June 2031. ఎందుకు? 10 light years కదా. సో అక్కడున్న లైటు మన ఎర్త్కి వచ్చేందుకు 10 years అయిపోతుంది. ఎందుకు? 10 light years డిస్టెన్స్ అన్నాను కదా. సో 2021కి రిలీజ్ అయితే 2031కి వస్తుంది ఇప్పుడు రిలీజ్ చేసిన లైట్. సో అంత వేరియేషన్ వస్తుంది. మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది గ్యాలక్సీ అనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా చేంజెస్ వచ్చేసి ఉంటాయి. ఎందుకు? చాలా డిస్టెన్స్ కదా ఆ గ్యాలక్సీ. అక్కడ నుంచి లైట్ చేరుకోవడానికి చాలా చాలా రోజులు పట్టింది మనకు. కాబట్టి ఇక్కడ కూడా నీకు టైంలో అనేది చేంజెస్ వస్తాయి. సో ఆయన ఏం చెప్పారంటే ఐన్స్టీన్, టైమ్ ఈజ్ నాట్ సేమ్ ఎవ్రీవేర్. టైం అనేది ప్రతి చోట ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క చోటలో ఒక్కొక్కలాగా మారుతుంది. సో ఇంకా మీరు మన ఎర్త్ చుట్టూ శాటిలైట్స్ తిరుగుతున్నాయి కదా. శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. సో గ్రావిటీ వల్ల కూడా టైం మారుతుంది మా. మనము ఎర్త్ మీద ఉన్నాము, మనకి ఎక్కువ ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్. శాటిలైట్స్ పైన ఉన్నాయి, లెస్ గ్రావిటీ. సో గ్రావిటీలో చేంజెస్ వస్తే కూడా నీకు టైంలో చేంజెస్ వస్తాయమ్మా.
సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ నిజంగానే ఆయన ప్రపోజ్ చేసింది అని మనం దీనిలో నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు జీపీఎస్, జియో స్టేషనరీ శాటిలైట్స్, ఆ, మన పొజిషన్ని, జియోమెట్రిక్ పొజిషన్ సిస్టమ్ ఏదో వస్తుంది ఇక్కడ. సో పొజిషన్ని కనుక్కుంటాం కదా, మనం ఏ పొజిషన్లో ఉంటామో, జీపీఎస్ శాటిలైట్స్. సో శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి, అక్కడ గ్రావిటీ తక్కువ, మనకి గ్రావిటీ ఎక్కువ. గ్రావిటీలో చేంజెస్ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు కానీ నీకు టైంలో మార్పు వస్తుంది. ప్లస్ కాబట్టి శాటిలైట్స్లో టైం ఒకలాగా ఉంటుంది, మన వాచ్లో టైం ఒకలాగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు బ్లాక్ హోల్ దగ్గర ఎక్కువ మాస్ ఉంటుంది కదా, సో ఇలా బాగా బెండ్ అయిపోతుంది గ్రావిటీ వల్ల, స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఇది. సో అక్కడ ఎక్కువ గ్రావిటీ కాబట్టి టైం అనేది స్టాప్ అయిపోతుంది నీకు, టైం అనేది నడవదు. సో మీరు కనుక అక్కడే ఉంటే మీ ఏజ్ కూడా మీరు ఏజ్ కూడా అయిపోరు, అలాగే ఉండిపోతారు. ఇప్పుడు ఏ ఏజ్లో అయితే మీరు అక్కడ ఉన్నారో ఆ ఏజ్లోనే ఉండిపోతారు. కానీ జనరల్గా అక్కడ ఉండేమో, అది స్వాలో చేసేస్తుంది. ఒకవేళ ఉంటే టైం అనేది మనకు స్టాప్ అయిపోతుంది, ఎందుకు, ఎక్కువ గ్రావిటీ వల్ల. సో దట్ ఈస్ నథింగ్ బట్ టైం డైరెక్షన్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ రిలేటివిటీ ఇంట్రొడక్షను. సో నెక్స్ట్ క్లాస్లో క్లీన్ గోడాన్ ఈక్వేషన్ స్టడీ చేస్తాం. సో అది మా క్లాసు.